వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నేను ఈ కథ పేరు మార్చానండి. మొరటోడిలో మొదలైన ప్రేమ కథ కాకుండా దీని ఒరిజినల్ నేమ్ ప్రవరాక్యుడితో శక్తి పరిణయం పార్ట్ 5. గౌరవ్ మాటలు వింటున్న అర్జున్కి తల గిర్రని తిరిగింది. అసలు అతడు గౌరవ్ చెప్తున్న ఒక్కొక్క మాటను జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు ఆమె శక్తినా, లేక సాక్షినా, లేక బుల్లెట్నా, లేదా శ్రీవత్సవ కంపెనీ కాబోయే పట్టపురాణి. అసలు ఇన్ని రకాల ఐడెంటిటీ, అన్నింటికి తగ్గ హోదా, ఆమె ఆత్మాభిమానానికి ఆమె సాక్షిగా తన జీవితంలో అడుగు పెట్టడం, అతని దగ్గరే మాటలు పడ్డం, ఒక్కోటి కాదు చాలా రకాలుగా ఆమె నలిగిపోయింది. అలాంటిది ఇన్ని రకాలుగా ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగింది అని తన మీద తనకే కోపం వస్తూ బయట తనను బుల్లెట్గా, ఒక రాక్షసి, ఒక మాన్స్టర్, ఇలా చాలా రకాలుగా తన్ను ఒక కనిపించని చీకటి రాక్షసిగా కూడా అనుకునేంత పవర్ఫుల్ సాక్షి ముంబైలో. అలాంటిది కేవలం అతడి ముందు మాత్రమే ఆమె చిరునవ్వుతో ఉంటుంది ఎప్పుడూ సాక్షి. అతడు ఎంత విసుక్కున్నా, వర్క్ చేయడం లేదు అని తిట్టినా కూడా ఎందుకు నా ముందు తగ్గుతూ నన్ను కాపాడుకుంటూ వచ్చింది. ఆ క్షణం అర్జున్ కంట్లో వస్తున్న నీళ్లు గౌరవ్ చూసి, అర్జున్ సార్, మీ కంట్లో కన్నీళ్ళు మేడం చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఆ రోజు మీకు గుర్తుందా, సినిమా కోసం అక్కడ ఒక పెద్ద షో ఈవెంట్ జరుగుతూ ఉంది కదా, ఆ ఉన్న టైంలోనే మేడం కొద్దిసేపు కనిపించకుండా వాష్రూమ్ కని చెప్పి పక్కకు వచ్చారు. ఆ రోజు కూడా మిమ్మల్ని చంపడానికి చాలామంది ట్రై చేశారు సార్. ప్రతి ఒక్క క్షణం మీ నీడ కూడా ఒక చోట మాయమైపోయేదేమో. ఆ నీడ స్థానంలో మేడం మాత్రం మీ వెంటే ఉంది సార్. అయినా నేను మీకు ఇవన్నీ చెప్పనవసరం లేదు సార్. శక్తి మేడం చాలా మంచిది. ఆవిడ మిమ్మల్ని ఎందుకంత కేర్ చేస్తుందో నాకు ఎప్పుడు అర్థం అయ్యేది కాదు. కానీ నాకు ఆవిడని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆవిడ మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. నేను మేడంని అడగలేకపోయాను సార్, కానీ సార్ అడిగారు అని గౌరవ్ చెప్పేసరికి అర్జున్ గౌరవ్ వైపు సార్ ఎవరు అన్నట్టు అడిగాడు. అదే సార్, అర్జున్ సార్, మీ ఫాదర్ గారు. ఆయనే సార్. ఆయన సాక్షి మేడంని అడిగారు. అప్పుడు మేడం ప్రేమ లేదు, ఏం లేదు, మీరు నాకు లైఫ్ని ఇచ్చారు, అందుకోసమే నేను మీ బిడ్డను కాపాడుతున్నా అని అంటూ ప్రతిసారి ఆవిడ మాట తప్పించుకుంటూ వచ్చింది అర్జున్ సార్. కానీ ఆవిడ పక్కన ఉన్న నాకే తెలుసు సార్, ఆవిడ మిమ్మల్ని మీకోసం ఎంత బాధపడిందో అని గౌరవ్ చెప్తూ ఉంటే అప్పుడే లోపల నుంచి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, లోపల మేడం కనిపించడం లేదు అని అర్జున్ దగ్గరికి వచ్చి చెప్పింది నర్స్. దాంతో అర్జున్ ఒక్కసారిగా టెన్షన్గా రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్ మొత్తం అర్జున్ కూడా చూశాడు. మళ్ళీ డాక్టర్స్ కూడా అక్కడికి రావడంతో, డాక్టర్ తనెక్కడా అని కోపంగా, కంగారుగా కలగలిపిన గొంతుతో డాక్టర్ కూడా అయోమయంగా చూస్తూ, ఏమో సార్, మేడంకి ఇప్పుడే ట్రీట్మెంట్ చేసి బయటికి వెళ్ళి వచ్చేలోపు మేడం కనిపించలేదు సార్. అసలు స్పృహలోకే రాదు అని అనుకున్నాం సార్. అందుకనే, కానీ ఆవిడ ఇంత త్వరగా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళగలిగింది అని డాక్టర్ అంటూ ఉంటే అర్జున్ కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మీరు? తనే ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటుందా? మీరు అనుకుంటున్నారా అలా అని అర్జున్ అడిగేసరికి డాక్టర్ చెప్పడానికి కొంచెం ఆలోచిస్తూ, సార్, మేము ఖచ్చితంగా చెప్పగలం, మేడంని ఎవరూ తీసుకెళ్లే ఛాన్సే లేదు. పైగా అసలు నిజం చెప్పాలంటే ఈ ఫ్లోర్లో ఉన్నట్టు మేడం ఈ ఫ్లోర్లో ఉన్నట్టు ఎవరికీ తెలీదు. అంత కాన్ఫిడెన్షియల్గా మేడం ఈ ఫ్లోర్ని కూడా రెడీ చేయించింది. దీన్ని రెడీ చేయించింది కూడా మేడమే అని డాక్టర్ చెప్పేసరికి అర్జున్ ఒక్క నిమిషం తల పట్టుకొని అలా కూర్చుండిపోయాడు. అతడికి కూడా తల చాలా నొప్పిగా ఉంది. ఒకసారి అతడు తలకు తగిలిన గాయం వల్ల గతం మర్చిపోవడం, ఆ దెబ్బ పైకి తగ్గిపోయిన అతడి తల లోపల అతనికి స్ట్రెస్ కలిగినప్పుడు అతడికి ఇబ్బంది కలగటం, ఒక్కసారిగా అన్నీ అర్జున్కి అంతా చీకటిగా అనిపించి ఒక్క నిమిషం మైండ్ పని చేయక అలా నేలకు ఒరిగిపోయాడు అర్జున్. అలా దాదాపు ఒక గంట సేపు
అతడి మైండ్ పనిచేయలేదు. ఒక్కదాని తర్వాత ఒకటి నిజాలు తెలుస్తూ ఉంటే వాటి అన్నింటినీ జీర్ణించుకోలేక జీర్ణించుకోలేకపోతున్నాడు అర్జున్. అలా ఒక గంటకు డాక్టర్ కూడా అతడి దగ్గరనే ఉండి అతడికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి అతడికి ట్రీట్మెంట్ చేసి అతడు కొంచెం కూల్ అయిన తర్వాత మీకు తలకు తగిలిన గాయం మానిపోయి ఉండొచ్చు సార్. కానీ మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉండటం, పైగా దానివల్ల తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి కొంచెం మీరు స్ట్రెస్ తగ్గించుకోండి అని డాక్టర్ చెప్పేసరికి అర్జున్ ఇక అక్కడ ఉండాలి అని అనిపించక, డాక్టర్ నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు అర్జున్. ఆ తర్వాత అర్జున్ బయటికి రావడం చూసిన గౌరవ్ అతని దగ్గరికి వచ్చి, సార్ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అంటూ పలకరించాడు. అర్జున్ అతడి వైపు చూసి, నేను మీ మేడంని కలవాలి అంటూ గౌరవ్ కళ్ళలోకి కోపంగా చూస్తూ అడిగాడు. అర్జున్, సార్ నాకు తెలుసు మీరు సాక్షి మేడంని ఇప్పుడు ఖచ్చితంగా కలవాలి అనుకుంటున్నారు అని. కానీ సార్ మేడం చాలా తెలివైనవారు. అందుకని మీరు ఎక్కడ తన్ని కలుస్తారు అని ముందే ఆలోచించి మేడం అసలు ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారు అని మాకు కూడా చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు సార్ అని. పైగా ఆవిడ మళ్ళీ తిరిగి నన్ను కాంటాక్ట్ అయ్యేంత వరకు నేను కూడా ఆవిడ ఎక్కడుంది తెలుసుకోలేను. నాకు తెలుసు సార్ మీరు నన్ను నమ్మరు అని, కానీ నేను కూడా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. నాకు తెలుసు ఆవిడ మీ శత్రువుల్ని మీ నుంచి ఎలా మీకు దూరంగా ఉంచాలి అని చూస్తుందో అని అనుకున్నారో. ఆవిడ శత్రువులు అంత దగ్గరగా ఉంటారు. ఆ భయంతోనే మేడం ఎక్కడున్నారో కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా సార్ నేను కూడా. కానీ నాకు ఆవిడ ఎక్కడున్నారో తెలియడం లేదు అని గౌరవ్ చెప్పేసరికి అర్జున్ గౌరవ్ కళ్ళలోకి చూసి, అతడు సగం నిజం చెప్తున్నాడు, సగం అబద్ధం చెప్తున్నాడు. అది కూడా ఒకందుకు మంచిదే కదా. ఏదైనా అంత ఈజీగా దొరికితే దాని వాల్యూ తెలియదు కదా. నేనే నిన్ను వెతుకుతా అని సాక్షి, నువ్వు ఎక్కడున్నా నిన్ను కనుక్కుంటాను. నీ చుట్టూ నువ్వు ఏర్పరచుకున్న ఈ కంచు కొట్టును దాటి నేను మాత్రమే లోపలికి అడుగు పెట్టగలను అని గౌరవ్ వైపు చూసి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోయాడు. అర్జున్కి బాగా తెలుసు సాక్షి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో అని. తెలిసినా కూడా అన్నీ తెలిసిన ఏకైక మనిషి తన తండ్రి అని కూడా తెలుసు. అతడు మళ్ళీ తన తండ్రిని కలుస్తాను అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. కానీ శక్తిగా తన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం అర్జున్ పయనం ఇప్పుడు అతడు పుట్టి పెరిగిన తన ఇంటి వైపు అడుగులు పడ్డం మొదలయ్యింది అర్జున్కి. అర్జున్ వెళ్లే ముందు శ్రీకి కాల్ చేసి తన టీం మెంబర్స్ ఎలా ఉన్నారో కనుక్కున్నాడు ఒకసారి. అలాగే శ్రీ ఖచ్చితంగా సాక్షి ఏమైంది అని టెన్షన్ పడతాడు అని అర్జున్ ముందే చెప్పేశాడు. దాంతో సాక్షి ఆ రోజు తనతో వచ్చిన తర్వాత ఆఫీస్ పని మీదే ఆమెను వేరే సిటీకి పంపించాను అని, ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఎక్కడా చెప్పలేదు, నీకు మాత్రమే తన గురించి తన కోసం టెన్షన్ పడతావు అని నీకు మాత్రమే చెప్పమంది సాక్షి, అందుకే నీకు చెప్తున్నా, పైగా నాకు చెప్పి వెళ్ళింది అందుకనే అని అర్జున్ అనేసరికి శ్రీ ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా, అర్జున్ సార్ అని చాలా స్లో వాయిస్లో పిలిచి, సార్ తను బుల్లెట్నా లేదా ఇంకా ఎవరైనానా, నాకు సంబంధం లేదు, నాకు తన ఐడెంటిటీ అవసరం లేదు సార్, కేవలం తను నా చెల్లి సాక్షి కాబట్టే సార్ తన్ని నేను వెతకడానికి మీరు ఏ హెల్ప్ అయినా సరే నేను చేస్తాను సార్ అని శ్రీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు అర్జున్కి కొంచెం ధైర్యం వచ్చి ఓకే అని మాత్రం చెప్పి కాల్ కట్ చేశాడు. అర్జున్ బుల్లెట్ అనే విషయం శ్రీకి చెప్పకూడదు అని అనుకున్నాడు, కానీ శ్రీ కనిపెట్టేశాడు. అర్జున్కి కూడా కొన్ని గాయాలు అయ్యాయి, కానీ అర్జున్కి ఆమెను వెతకాలి అనే దాని ముందు అవి పట్టించుకోకుండా అక్కడి నుంచి తన కార్ని అప్పటికే తెప్పించడంతో తానే డ్రైవ్ చేస్తున్నాడు. అలా దాదాపు 3 గంటల జర్నీ తర్వాత అర్జున్ ముంబైకి దూరంగా ఒక పెద్ద మహల్ చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. అక్కడికి వెళ్ళారు. ఎటువైపు చూసినా కూడా అందమైన పూల మొక్కలు, పండ్ల తోటలు, చాలా రేరైన మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయి.
బయట పెద్ద గేట్, ఆ గేట్ దగ్గర ముగ్గురు వాచ్‌మ్యాన్‌లు. అక్కడికి కార్ రాగానే ఎవరా అని ఒక వాచ్‌మ్యాన్ వచ్చి ఆ కార్ గ్లాస్‌ని దించమన్నట్టు సైగ చేశాడు. దాంతో అర్జున్ కూడా కార్ గ్లాస్ దించి అతడి వైపు చూశాడు. ఆ వాచ్‌మ్యాన్ కొత్తగా పనిలో చేరటం వల్ల అతడికి అర్జున్ ఎవరో తెలీదు. దాంతో అందుకోసమే "ఎవరు కావాలి సార్?" అని అడిగాడు ఆ డ్రైవర్. దాంతో నిజం చెప్పాలంటే అతడు అర్జున్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆ డ్రైవర్. అంతలోపు అతడు ఒంటి నిండా ఉన్న గాయాలు పైకి కనిపిస్తూ ఉంటే అర్జున్ వైపు డౌట్‌గా చూస్తూ ఆ వాచ్‌మెన్ అలాగే చూస్తూ ఉన్నాడు. అర్జున్ అప్పటికే అతడికి చిరాకుగా అనిపిస్తూ ఉంటే అర్జున్ వెంటనే అతడి వైపు "అర్జున్ వచ్చాడు అని చెప్పు లోపలికి వెళ్ళి" అనేసరికి వాచ్‌మెన్ ఏం మాట్లాడకుండా అక్కడే కూర్చొని ఉన్న హెడ్ వాచ్‌మెన్ దగ్గరికి వెళ్ళి "మోహన్ గారు" అంటూ పిలిచేసరికి ఆయన ఏంటి అన్నట్టు అతడి వైపు చూశాడు. దాంతో ఆ వాచ్‌మెన్ మోహన్ గారు ఎవరో అర్జున్ అంట వచ్చారు అని అనేసరికి మోహన్ గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి సంతోషం నిండిన కళ్ళతో "అర్జున్ బాబు వచ్చాడా?" అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు ఆయన. మోహన్ గారి వైపు చూసిన అర్జున్ కూడా నేను అమ్మా నాన్నను కలవటానికి వచ్చాను అని అసలు ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా చెప్పేశాడు. మోహన్ సంతోషంతో అర్జున్ వైపు కళ్ళ నిండా కన్నీళ్లతో "పెద్దయ్య గారు నీకోసమే వెయిట్ చేస్తున్నారు బాబు" అని అంటూ "గేట్లు ఓపెన్ చేయండ్రా" అని అక్కడ ఉన్న మిగతా ఇద్దరు వాచ్‌మ్యాన్‌లకు ఆయన అరిచి మరీ చెప్పేశారు మోహన్ గారు. ఆ తర్వాత అర్జున్‌కి బాగా తెలుసు. మోహన్ గారు నమ్మిన బంటు తన తండ్రికే. కాబట్టి అతడు ఇంటికి రాగానే స్వచ్ఛమైన ఒక చిరునవ్వు. ఆ కన్నీరు ఇదే చెప్తుంది. అతడి స్థానం ఆ ఇంటితో ఏంటి అనేది. లోపలికి వెళ్లే ముందు ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా లేదా అని అడిగాడు అర్జున్. దాంతో మోహన్ గారు కూడా "అర్జున్ బాబు" అర్జున్ వైపు చూస్తూ "పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు ఇద్దరూ ఉన్నారు బాబు. కానీ మీరు ఏ వ్యక్తి కోసం అయితే ఇక్కడి దాకా వచ్చారో ఆ వ్యక్తి మాత్రం ఇక్కడికి రాలేదు బాబు" అని మోహన్ గారు చెప్పేసరికి అర్జున్ అతడి వైపు చూస్తూ "అంత ఈజీగా దొరికేస్తే అక్కడ ఉంది ద గ్రేట్ శ్రీవత్సవ్ ఇంటి కోడలు ఎలా అవుతుంది" అని అంటూ అర్జున్ మళ్ళీ సర్కాస్టిక్‌గా మాట్లాడుతూ "నేను నాన్నతో మాట్లాడడానికి వచ్చాను" అన్నాడు అర్జున్. మోహన్ గారు "రండి చిన్నబాబు, చూపిస్తాను ఆయన్ను" అంటూ అర్జున్ లోపలికి తీసుకొని వెళ్ళాడు మోహన్ గారు. మోహన్‌కి అర్జున్ ఒంటిపై ఉన్న గాయాలను చూసి అడగాలి అని అనుకున్నాడు. కానీ అతన్ని అడగలేక సైలెంట్‌గా ముందుకు అడుగులు వేశారు. తనతో పాటు అర్జున్ అతడి వెంట అతడి పక్కన నడుస్తూ తను పుట్టిన ఇంట్లోకి చాలా రోజుల తర్వాత కాదు కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఉన్నాడు. తనకు బాగా గుర్తు. తన మైండ్ తనకు మతిస్థిమితం లేనప్పుడు తన తండ్రి తనను తీసుకెళ్లి అదే ఇంట్లో ఉంచాడు. మరియు తను చిన్నప్పుడు ఆడుకునే ఇల్లు కూడా అదే. తను పుట్టి పెరిగింది కూడా అక్కడే. ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుతో అర్జున్‌కి ఒక అనుబంధం ఉంది. చాలా సంతోషమైన జీవితం అర్జున్‌ది. చాలా చిన్న కుటుంబం. తనకు అమ్మా నాన్న, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాషన్ వల్ల తన తండ్రికి దూరమయ్యాడు అర్జున్. అంతే తప్ప తన తండ్రి అంటే చాలా ఇష్టం అర్జున్‌కి. అలాగే అర్జున్ ఫాదర్‌కి కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే అర్జున్ లేనప్పుడు కూడా ఆ ఇంట్లో అతడి జ్ఞాపకాలు అలాగే ఉండాలి అని చెప్పి ఆ జ్ఞాపకాలని ఒక్కటి కూడా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంట్లోకి అతడు మొదటగా అడుగు పెట్టేసరికి అప్పుడే ఎవరో ఒక ఆవిడ పూజ చేసి అక్కడే ఉన్న పనివాళ్లకు హారతిస్తూ ఉంది. వాళ్ళు హారతి తీసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఆవిడ ముందుకి అర్జున్ వెళ్ళి నిల్చునేసరికి ఒక్క క్షణం ఆవిడ అర్జున్ వైపు చూడకుండానే అతన్ని గుర్తుపట్టి కొంచెం కోపంగా మొహం పక్కకు తిప్పేసింది. హారతి పళ్ళెం దేవుడి దగ్గర పెట్టి సైలెంట్‌గా దండం పెట్టుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవాలి అని చూసింది ఆవిడ. దాంతో అర్జున్ కానీ ఆమె చెయ్యి పట్టి
ఆపి, అమ్మా, ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? మీ కొడుకు ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే కనీసం నన్ను పట్టించుకోవా? అంటూ అతడి తల్లితో చిన్న పిల్లాడిలా మాట్లాడేసరికి ఆవిడ కంట్లో కన్నీళ్లు వచ్చాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపంగా అతను ఒంటిపై దెబ్బలు ఉన్నాయి అనే విషయం కూడా మరచిపోయి అతడి చెంపపై ఒక్క దెబ్బ కొట్టింది. అప్పటి కోపం తగ్గిపోక ఇంకో చెంపపై ఇంకోటి కొట్టింది. నిన్ను ఇలా చిన్నప్పుడే కొట్టి ఉండాల్సింది. అందుకే ఈ తల్లికి ఇలా బాధ పెడుతున్నావురా. వస్తావు, మళ్ళీ దూరం అయిపోతావు. కనీసం ఈ తల్లి బ్రతికుందా లేదా చచ్చిందా అని కూడా పట్టించుకోవు అని అంటూ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోరా. మళ్ళీ మా కొడుకు మాకు ఉన్నాడు అని గుర్తు చేయడానికి నువ్వు రావద్దు. మా కోపం మా కోసం ఆలోచించి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి మాకుంది అని ఆవిడ ఒక అడుగు ముందుకు వేసింది. అర్జున్ వైపు చూడకుండా కోపంగా. కానీ అర్జున్ కళ్ళ నిండా కన్నీళ్లు నిండుకొని ఉన్నాయి. ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని తన తల్లి కాళ్ళను చుట్టేసి, మా సారీ మా, నేను నా ఫ్యాషన్ కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయానే తప్ప మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం. అలాంటిది మిమ్మల్ని నేను దూరం చేసుకోగలనా? నేను నిజమే అమ్మా, మీరన్నట్టు నేను దూరంగానే ఉన్నా. కానీ నా ప్రతి ఒక్క క్షణం మీ గురించే కనుక్కుంటూనే ఉన్నా. మీరు ఎలా ఉన్నారు అని మోహన్ గారిని అడిగి తెలుసుకుంటూనే ఉన్నా. కానీ మీ ముందుకి రావటానికి నాకెందుకో తెలియదు మా, రాలేకపోయాను. ప్లీజ్ మా, అమ్మ కొడుకు తప్పు చేస్తే ఆ తప్పును ఏ తల్లి అయినా కూడా సరిదిద్దుతుందంట కదా. నా తల్లి అంతకన్నా గొప్పది. సారీ చెప్తున్నా కదమ్మా, ఈ ఒక్కసారికి ఇంకొప్పుడు ఇలా చెయ్యను. ముఖ్యంగా మిమ్మల్ని అస్సలు వదిలేసి వెళ్ళిపోను అని అర్జున్ ఆవిడను కాళ్ళు పట్టుకొని అడిగేసరికి కన్న ప్రేమ అది ఎప్పుడూ లేనిది కొడుకు అంత డీలా పడిపోయి కనిపించేసరికి ఒక్కసారిగా తల్లి ప్రేమ ఊర్కలు వేస్తూ అర్జున్ని ఆవిడ కూడా నేల మీద కూర్చొని అర్జున్ని గుండెలకు హత్తుకొని, ఈ తల్లి ఇన్ని రోజులకు చూడాలనిపించిందా నాన్న నీకు? ఇంక వదిలేయకురా. మా చెయ్యి ఏం చేసినా అమ్మ నాన్న దగ్గర ఉండి చేసుకోరా. మేము నీ ఏ పనికి అడ్డు చెప్పం అని ఆవిడ చెప్పేసరికి అర్జున్కి కూడా చాలా బాధేసింది ఆవిడ మాటలు విని. అర్జున్ చిన్న పిల్లాడిలా తన తల్లి ఒడిలో పడుకొని సారీ మా అని అంటూ తన అమ్మ చేతిని ముద్దాడి, మా అమ్మ ఒడిలోకి మళ్ళీ రావటానికి ఇంత సమయం పట్టింది అని అనుకొని అలాగే అక్కడే నేలపై ఆవిడ ఒడిలో పడుకున్నాడు అర్జున్. ఎక్కడా దొరకని ప్రశాంతత తన తల్లి ఒడిలో దొరికింది అర్జున్కి ఆ క్షణం. చాలాసేపు ఆవిడ కూడా తన కొడుకు తలను ప్రేమగా నిమురుతూ అలాగే ఉన్నారు ఆవిడ కూడా. అర్జున్ దాదాపు ఒక గంట తర్వాత కళ్ళు తెరిచి మా నాన్న ఎక్కడా అని అడిగాడు. ఆ తర్వాత దాంతో ఆవిడ నీ జ్ఞాపకాలతో నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ, నువ్వు ఎప్పుడు ఎక్కువగా ఉండే అదే చోట ఆయన ఇప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అర్జున్ అని ఆవిడ ప్రేమగా చెప్పేసరికి అర్జున్ చిన్న పిల్లాడిలా లేచి, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నానమ్మా అని అంటూ పరిగెత్తుకుంటూ అర్జున్ చిన్న పిల్లాడిలా, అది ప్యాలెస్ లాంటి ఇల్లు కావడంతో చాలా పెద్దది. పైగా చిన్నప్పుడు అర్జున్ తన తండ్రి దగ్గరికి ఎలా అయితే పరిగెత్తుకుంటూ తన తండ్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అర్జున్ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అతడి బాల్యం అలాగే అతడికి గుర్తు రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే కదా, ఎంత పెద్దవాళ్ళమైనా తల్లిదండ్రుల దగ్గర చిన్న పిల్లలం అయిపోతాం. అలా ఒక 5 నిమిషాలు పరిగెత్తిన తర్వాత ఆ ఇంటి వెనక బ్యాక్యార్డ్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్. ఇది చిన్న టైప్ కొలనులా కనిపిస్తూ ఉంది. అతడు చిన్నప్పుడు ఎలా అయితే అక్కడ ఉండేదో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అక్కడ ఏదీ మారలేదు. అక్కడే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకు అర్జున్ తన నాన్నతో చెట్టు ఎక్కడం, ఉయ్యాల కట్టడం ఇలాంటివన్నీ గుర్తు రావడంతో ఒక్కసారిగా అతని కళ్ళలోంచి కన్నీళ్లు వచ్చేశాయి. అక్కడికి వెళ్ళిన అతడికి తన నాన్న చెట్టు వైపు మల్లుకొని కనిపించేసరికి ఒక్కసారిగా అర్జున్ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని తన తండ్రి కాళ్ళను చుట్టేశాడు. తన తండ్రికి అర్జున్ అలా పట్టుకోవడంతో
తన కొడుకు వచ్చాడు అని అర్థమయ్యి ఆయన వెనక్కి తిరగకుండానే కళ్ళల్లో కదిలే వేల భావాలు, మనసులో మనసులో రేగే తుఫాను అలజడి, తన కొడుకు, తన ప్రపంచం, పంచ ప్రాణాలు. అర్జున్ ఇంటికి రావటం, అది తన తండ్రి దగ్గర చిన్న పిల్లాడిలా చిన్నప్పుడు ఎలా అయితే మారం చేస్తూ కాళ్లకు అడ్డిపడేవాడు, ఇప్పుడు కూడా అలాగే, వీడు అసలు ఏం మారలేదు అని అనుకుంటూ ఆయన చేతిని అర్జున్ తలపై వేశారు ప్రేమగా. అప్పుడు అలా వేస్తున్నప్పుడు కూడా ఆయన చెయ్యి షివర్ అవుతూ ఉంది. ఆయన కంట్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. అప్పుడే ఆయన కళ్ళు మసకబారాయి. కన్నీళ్లతో అర్జున్ అని వణుకుతున్న గొంతుతో ఆయన పిలిచారు చాలా ప్రేమగా. అర్జున్ అప్పటిదాకా ఆయన్ను చుట్టేసుకొని ఏడుస్తున్నవాడు కాస్త మెల్లగా మెల్లగా తల లేపి, సారీ నాన్న, సారీ, ఇంకెప్పుడు మీ అర్జున్ మీరు చెప్పిన మాట దాటడు అంటూ ఏడుస్తూ ఆయన్ను హక్ చేసుకున్నాడు అర్జున్. అర్జున్ మాట్లాడుతున్నంతసేపు ఆయన సైలెంట్గా ఉండి ఆయన ఒక్క నిమిషం అతడి తలపై ప్రేమగా చెయ్యి వేసి, మరి నాన్న అర్జున్, నీ తప్పేం లేదురా, నువ్వు చిన్న పిల్లాడివి కదా, నీకు తెలియక నువ్వు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అంతే తప్ప నా కొడుకు ఇప్పుడు చాలా మంచోడు, దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు నా కొడుకు. నీ తండ్రిగా నేను ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాను అర్జున్. నీ వల్ల నేను బాధపడ్డాను, అది నిజమే, కానీ అంతకు మించి ఐ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అంటూ అర్జున్కి సర్ది చెప్పడానికి చూస్తున్నారు ఆయన. అర్జున్, నాన్న, మన కింద వేల మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి నువ్వుంటే ఆసరా అవుతావు అని నీడనవుతావు అని నీ ఇష్టాలను నీ నుంచి లాక్కొని దీన్ని చూసుకోమని చెప్పాను. ఆ రోజు అలా చెయ్యకుండా నా కొడుకుని వాడు ఏది ఎంచుకుంటే అదే దాని వైపే అడుగులు వెయ్యమని నీ వెనక నేనుంటాను అని ఆలోచన నేను నీకు చెప్పలేకపోయాను అర్జున్. ఒక తండ్రిగా సెల్ఫిష్గా ఆలోచించాను నాన్న, కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నీ వెనక నేనుంటాను అర్జున్ అని ఆయన చెప్పేసరికి, లేదు నాన్న, నాదే తప్పు, ఇంటి నుంచి వెళ్ళిపోయాను కదా, ఇంటితో సంబంధం తెగిపోయింది అని అనుకున్నాను, కానీ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఉండాల్సిందే, తప్పేముంది నాన్న, మీరు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా, మీరు స్వార్థంగా ఆలోచించిన మీ కొడుకు విషయంలోనే కదా ఆలోచించింది, ఒకవేళ జాబ్ చేసుకుంటూ అయినా నేను ఆఫీస్ని, మీ బాధ్యతల్ని మీ కొడుకుగా చూసుకొని ఉండాల్సింది నాన్న, ఎలాగైతే ఇప్పుడు నా ప్లేస్ని శక్తి చూసుకుందో అలాగే నేను చూసుకునే ఉండాల్సింది కాదు నాన్న, అవి నా బాధ్యత నాన్న అని అర్జున్ సారీ చెప్పాడు వాళ్ళ నాన్నకి. ఆయన, ఏం పర్లేదురా, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, వాడు ఏ రోజైనా వాడి అమ్మ నాన్న దగ్గరికి తిరిగి వస్తాడు అర్జున్ అని ఆయన సంతోషంగా, ఇలా ఇప్పుడు నా కొడుకు తిరిగి వచ్చాడు నా దగ్గరికి అని అంటూ ఆయన వైపు చూసి, నాన్న, నేను ఇంత తప్పు చేసినా మీకు నా మీద ఎందుకు కోపం రావడం లేదు అని మళ్ళీ అడిగాడు అర్జున్. దాంతో ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, అర్జున్, నువ్వు నా కొడుకువిరా, మీ నాన్న పోలికలే వచ్చాయి నీకు అందరూ అంటుంటే సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని, నీకందుకే అంత మొండితనం, అంత మొండివాడివయ్యావు అని ఆయన చెప్తుంటే అర్జున్ పెదాలపై కూడా చిన్న చిరునవ్వు. అర్జున్ ఒక నిమిషం ఏదో ఆలోచిస్తూ, నేను ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను అంటే అది కేవలం శక్తి వల్లే నాన్న, తను మన లైఫ్లోకి రాబట్టే నేను మీ దగ్గరికి వచ్చాను అని కన్నీళ్లతో చెప్పాడు అర్జున్. దానికి ఆయన చిన్న చిరునవ్వుతో, నాకు తెలుసు అర్జున్, శక్తి చాలా మంచి అమ్మాయి, అర్జున్ ఎవరితోనూ పొగరుగా మాట్లాడదు, కానీ తన అనుకున్న వాళ్లకు ఏదైనా జరుగుతుంది అనే ఆలోచన వస్తే అందరినీ నామరూపాలు లేకుండా చేసేస్తుందిరా శక్తి. అలాగే అయినా అర్జున్, నా కొడుకు ఇంత తెలివైన వాడు, అంత స్వచ్ఛమైన ప్రేమని అంత ఈజీగా ఎలా వదిలేసుకోగలిగాడు? నా కొడుకు అంత ఈజీగా వదిలేసే రకం కాదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. నువ్వు శక్తి కోసం వెతుకుతున్నావు కదా కానీ నువ్వు శక్తినైతే పట్టుకోగలవు, కానీ నువ్వు ప్రేమిస్తుంది సాక్షినా, తను నీకు దక్కాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి అర్జున్. తను కేవలం నీ దగ్గర ఉన్నప్పుడు
మాత్రమే సాక్షిలా అల్లరి చేస్తుంది, సాక్షిలా నవ్వుతుంది, సాక్షిలానే ఏడుస్తుంది అని ఆయన చెప్పేసరికి అర్జున్కి కూడా అది నిజం అనిపించింది. అర్జున్ ఆయన వైపు చూసి, నాన్న తను ఎక్కడుంది అని అడిగాడు. దాంతో మనసు పెట్టి వెతుకు అర్జున్, నువ్వు వదిలేసిన బాధ్యతలను తన చేతికి తీసుకుంది, నువ్వు వదిలేసిన బంధాలను తను సరిచేసింది, అలాగే ఏవైతే వద్దు అనుకుని దూరంగా ఉన్నావో వాటిని అక్కున చేర్చుకొని వాటి దగ్గరే తను ఉంది, వెళ్ళి వెతుక్కోరా నీ సాక్షిని అని ఆయన చిరునవ్వుతో చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగాడు. కానీ వెళ్తూ వెళ్తూ, అర్జున్ ఒకటి గుర్తుపెట్టుకో, ఆడపిల్ల మనసు చాలా సున్నితమైనది. ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ ఒక మాట అనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అర్జున్. ఆడపిల్ల ఆత్మాభిమానం తన మనసుకు తగిలి ఒకసారి ముక్కలు అయితే అది ఎంత సరిచేయాలి అనుకున్నా అది అతుక్కోదు. నా కొడుక్కి కోపం వస్తుందే కానీ మరీ అంత దారుణంగా బిహేవ్ చేసే మూర్ఖుడని నేను అనుకోను ఎప్పుడు అర్జున్. కానీ తను ఒకటే అయితే పర్లేదు, తనతో తన పేగుబంధం కూడా ఉంది అర్జున్. అలాగే దాంతో ముందు నీకు ప్రేమ బంధం ఏర్పడాలి తనతో. నీకొక విషయం చెప్పనా, వాడిని నువ్వు కనకపోయినా, వాడికి నువ్వు బ్లడ్ ఇచ్చి మరీ నీకు మతిస్థిమితం లేకపోయినా వాడిని రక్తం ఇచ్చి కాపాడుకున్నావు. కొడుకుగా ఫీల్ అయ్యి వాడిని నువ్వే నాన్న అని పిలవమన్నావు. ఆ రోజు నుంచి నువ్వే పేరు పెట్టుకున్నావు ధ్రువ అని. వాడిని నెత్తన పెట్టుకొని చూసుకున్నావు. వాడు నీకు అలవాటవుతున్న ఆ క్షణాన వాడు చెయ్యిని వదిలేశావు. వాడు ఈరోజు కూడా నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని సాక్షిని నీ గురించి అడుగుతూనే ఉన్నాడు అర్జున్. తను నీ తండ్రి కాదు అని చెప్పలేదు తను, అలాగని నువ్వే తన తండ్రి అని ఒప్పుకోలేదు. రెండింటి మధ్య నలిగిపోతుందిరా తను. అర్జున్, వీటన్నింటికీ సమాధానం నీ నోటితోనే రావాలి. మనస వాచ కర్మన తను నీ భార్య, అది గుర్తు పెట్టుకొని నడుచుకో అర్జున్. మిగతాదంతా తన దగ్గరికి చేరే దారి నువ్వు నీ తెలివితో చాలా ఈజీగా తెలుసుకోగలవు. నా కొడుకు అంతటి సమర్థుడు కూడా అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ ఒక నిమిషం కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. నాన్న చెప్పింది నిజమే, నేను సాక్షి గురించి తెలుసుకోవాలి ముందు. తను వీళ్ళతో ఏర్పరచుకున్న బంధం దారం పట్టుకొని లాగితే మొత్తం తెలిసిపోతుంది కదా. దాని వెనక నేను వెళ్తే తను ఎక్కడ ఉంది అని తను నాకు కావాలి. నా కుటుంబాన్ని నా దాకా చేర్చింది నా సాక్షి. నా అమ్మ నాన్న వాల్యూ నాకు తెలిసేలా చేసింది. నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను సాక్షి. నీ గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ నీ భవిష్యత్తులో నీ చెయ్యి నేను వదలను. ఐ లవ్ యూ సాక్షి అని మనసులో అనుకున్నాడు అర్జున్. ఆ తర్వాత తను శ్రీకి ముందే చెప్పేశాడు కాబట్టి రాను అని. ఇక తన రూమ్కి వెళ్ళాడు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ తన గదికి వెళ్ళాడు. ఎప్పటిలాగే ఆ గది చాలా నీట్గా తను ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అప్పుడే అక్కడికి మోహన్ గారు వచ్చారు. వచ్చి, అర్జున్ బాబు, అమ్మగారు మీకు ఏమైనా కావాలంటే చూసుకోమని చెప్పారు అని మోహన్ గారు చెప్తూ ఉంటే, అప్పుడే ఇది నా ఇల్లు మోహన్ గారు, నేను పరాయివాడిలా ఎందుకు, అమ్మ భయపడుతున్నట్టుంది, నేను మళ్ళీ ఎక్కడా మా నాన్న మీద అలిగి వెళ్ళిపోతానేమో అని. ఒకసారి చేసిన తప్పు ఈ అర్జున్ ఎప్పటికీ చెయ్యడు, పైగా దానికి మూల్యం చెల్లించిన తర్వాత అసలే చెయ్యడు అన్నాడు అర్జున్. అలా తన బట్టలు అక్కడే ఉండటంతో అవి తీసుకొని మొదట వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత అలా బెడ్పై కొద్దిసేపు పడుకున్నాడు. అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్ కోసం భోజనం తీసుకొచ్చి నిద్రపోతున్న కొడుకుని తలపై ప్రేమగా నిమిరి, నా కన్నయ్య అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు అని అనుకున్నారు మనసులో ప్రేమగా. కానీ కొడుకు ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు కదా, తన కొడుకు ఆల్రెడీ ఏమీ తిని ఉండడు అని ఆ తల్లికి తెలిసి, అందుకనే నాన్న అర్జున్ లే నాన్న అంటూ ప్రేమగా పిలిచారు. చాలా రోజుల తర్వాత తన అమ్మ మళ్ళీ తను నిద్రపోతూ ఉంటే ఇంత ప్రేమగా పిలిచేసరికి మెల్లగా లేచి తన పక్కనే ఉన్న తన అమ్మ వైపు చూసి చిన్న చిరునవ్వుతో, మా నువ్వేంటి ఇక్కడ అంటూ లేచి కూర్చున్నాడు అర్జున్. ఆవిడ అర్జున్ చెంపపై నిమిరి,
ఇలా భోజనం చెయ్యకుండా నిద్రపోవచ్చునా? లేచి కొంచెం భోజనం తినేసి మళ్ళీ పడుకో నాన్న. ఆ తర్వాత నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యను అని ఆవిడ అంటూ ఉంటే ఆవిడకేదో గుర్తు వచ్చి, అది చాలా మొండిదిరా. నువ్వు తన్ని పట్టుకోవాలి అంటే నువ్వు చాలా శక్తి కలిగి ఉండాలి అని అంటూ ఆమె తల్లి ప్రేమ ఒకవైపు చూపిస్తూ అతడికి కడుపు నిండా భోజనం పెట్టింది. ఆ తర్వాత అర్జున్ని ఒడిలో పడుకోబెట్టుకొని జో కొట్టింది. ఆ తర్వాత అర్జున్ కూడా నిద్రపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో నుంచి ఎవరో వీడియో తీసి అటువైపున మన బుల్లెట్ పాపకి పంపించారు. సాక్షి ఆ వీడియో చూసి, నాకు తెలుసు అర్జున్, నువ్వు అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావు అని, అలాగే అలాగే నెక్స్ట్ నీ ప్రయాణం నా దగ్గరికే అని, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండలేను అని మనసులో అనుకుంటూ ఉంది సాక్షి. అప్పుడే తన వెనక ఎవరో శక్తి అంటూ ఒక అమ్మాయి తన భుజంపై చెయ్యి వేసింది. అప్పటిదాకా ఏదో కోల్పోయినట్టు ఉన్న సాక్షి తన ఫోన్ని దాచేస్తూ, ఏమైంది మైరా అని చాలా చిన్న చిరునవ్వుతో అడిగింది సాక్షి. మైరా ఎవరో కాదు, మన అర్జున్ బాబు చెల్లి. అర్జున్ కన్నా 5 సంవత్సరాలు చిన్నది. తను పెళ్ళైన తర్వాత తన హస్బెండ్తో కలిసి వేరే కంట్రీలో ఉంటుంది. ఇప్పుడు తనకు ఒక పాప కూడా ఉంది. ఆ పాప పేరు నేత్ర, బుల్లి రాక్షసి. పాపకు పేరు పెట్టింది మన బుల్లెట్ పాప. మైరా చాలా కూల్గా ఉంటుంది. చాలా మంచి అమ్మాయి మైరా. ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు. తను మొదట అనాథను ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల సేమ్ తన అన్నయ్య లాగే తన ఫ్యామిలీ ఒప్పుకోదు అని చెప్పి అనుకుంది. కానీ దానికి భిన్నంగా తన నాన్నే దగ్గరుండి మరి పెళ్లి చేశారు. ఆ రోజు అర్జున్ పెళ్లి చేసుకుంటున్న తన ఫాదర్ ఆ పెళ్లికి విరుద్ధంగా ఏమీ లేరు. కానీ అర్జున్ అతన్ని మొండి పట్టుదలతో కనీసం తన పేరెంట్స్కి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు అర్జున్. అందువల్లే తన పేరెంట్స్ అర్జున్ పెళ్లికి రాలేదు. కానీ మైరా పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి పేరు ఆదిత్య. అతడికి పేరెంట్స్ లేరు. చిన్నప్పటి నుంచి ఆర్ఫన్లో పెరిగాడు. తనకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవటం బాగా అలవాటు. ఎప్పుడు చదువుతూ ఉండేవాడు. అలా తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తను కూడా బిజినెస్ మొదలుపెట్టాడు. ఆ బిజినెస్ ఫీల్డ్లోనే మన మైరా పాప ఫాదర్ ఆదిత్య గారు కలిశారు. కానీ అప్పటికే మన పాప మైరా కాలేజ్ డేస్ నుంచి ఆదిత్యను ప్రేమిస్తుంది. ఆ విషయం ఆదిత్యకు చాలాసార్లు చెప్పింది. కానీ అతడికి ఎప్పుడు ఆ ప్రేమను ఒప్పుకోలేదు. అలా అని ఆమె అంటే ప్రేమ లేక కాదు, ఆమె అంటే చాలా ఇష్టం అతడికి. అతడొక ఆర్ఫన్ అని తెలిసి ఎవరు అతని దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా అతన్ని వాడుకొని వదిలేయాలి అని అనుకున్న వాళ్ళే అందరూ. కానీ మైరా ఒక్కటే నేనున్నాను అంటూ అతడికి ప్రతి ఒక్క విషయంలో అండగా నిలబడింది. అతన్ని తిడుతుంది, ఒకవైపు కేర్ చేస్తుంది. అతన్ని నిన్ను ప్రేమించడం లేదు అని ముందు నుంచి చెప్తున్నా, అయినా ఏం పర్లేదు, ఫ్రెండ్స్గా కలిసి ఉండొచ్చు కదా అని అంటూ అతన్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ బిజినెస్ చేయమని ఆమె ముందుకు అతడిని తోసింది. ఆ తర్వాత మైరా పెళ్లికి సాక్షి కూడా హెల్ప్ చేసింది. అర్జున్ మైరా నార్మల్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా అయితే కొట్టుకుంటారో చిన్నప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడూ అలాగే కొట్టుకునే వాళ్ళు. కానీ నిజం చెప్పాలి అంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని తెలిస్తే ఇద్దరు ముందే కలిసిపోయి దాన్ని ఎదుర్కొనే వాళ్ళు. మైరా తను ఎంత ఇన్నోసెంట్గా ఉంటుందో అంతే చురుకైన అమ్మాయి కూడా. ప్రతి ప్రాబ్లంని వెంటనే డెసిషన్ తీసుకోదు. ఆలోచించి అడుగు వేయాలి అనుకునేంత మంచి స్వభావం కలిగిన అమ్మాయి మైరా. అర్జున్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ ఫాదర్ ఆయనకు వయసు అయిపోతుంది అని చెప్పి, మీరైనా ఇక్కడే ఉండండి, ఈ ఆస్తులను ఈ బిజినెస్ని చూసుకోవచ్చు కదా, మాకంటూ ఎవరున్నారు అని ఆదిత్యను అడిగారు అర్జున్ ఫాదర్. ఆయన అలా అడిగేసరికి కానీ ఆదిత్య, లేదు మామయ్య, మీకెప్పుడైనా నేను చెయ్యలేను అని మీ మనసుకి అనిపించినప్పుడు అప్పుడు చెప్పండి. అప్పుడు నేను ఒక నార్మల్ ఎంప్లాయీగా బిజినెస్ని చూసుకుంటానే తప్ప నేను మీ బిజినెస్ని ఇక్కడే ఉండి దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోలేను. ఇది అర్జున్ది.
అతడు మాత్రమే దీనికి అర్హుడు అని ఆదిత్య చెప్పేసరికి ఆ రోజు అర్జున్ ఫాదర్ ఆయనకు గర్వంగా అనిపించింది. తన కూతురి కన్నా తన అల్లుడు ఇంకా ఇంకా గొప్పవాడు. ఎక్కడ అత్తగారింట్లో ఉంటే ఇల్లరికపు అల్లుడు అనే బిరుదు అతడికి వస్తుందో, లేదా అతని అత్తమామ సంపాదించిన ఆస్తిని ఒక అనాథ కాలదన్నుకొని వెళ్తున్నాడు అని చెడ్డ పేరు అతడికి వస్తుందో అని అనుకున్నాడు. ఆ రోజు ఆదిత్య మనసులో ఎలాంటి కల్మషం కనిపించలేదు ఆయనకు. ఇంకా ఆదిత్య నచ్చేశాడు. వాళ్ళ కుటుంబానికి, సాక్షికి, ఆదిత్యకి ఒక మంచి బాండింగ్ ఉంది. చాలా వరకు బిజినెస్లో మెలకువలన్నీ ఆదిత్య దగ్గర నేర్చుకుంది మన సాక్షి పాప. చాలా వరకు బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాని సాక్షి కన్నా ముందు ఆదిత్య ముందుకు అడిగేసి నేను చూసుకుంటాను, నువ్వు మిగతావి ఏవైనా ఉంటే నీ పని చూసుకో అంటూ మేనేజ్ చేస్తూ సాక్షి పనులు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన అర్జున్ దాదాపు ఒక 3 రోజులు సైలెంట్గా ఉన్నాడు. ఏ ఆలోచనలు లేవు అతడికి. ఏం చెయ్యాలి ఏంటి అతని మైండ్లో అతడికే తెలియాలి. బయటికి మాత్రం అసలు నేను ఇది చెయ్యబోతున్నాను అనే సంకేతం కూడా అస్సలు లేదు. దాంతో అర్జున్ పేరెంట్స్ కూడా అర్జున్ ఇంత సైలెంట్గా అస్సలు ఉన్నాడు అంటే వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది. పైగా అలా ఉన్నాడు అంటే ఏదో చేస్తున్నాడు అని అనుకున్నారు. ఆ రోజు కూడా ఎప్పట్లానే తన అమ్మా నాన్నతో హ్యాపీగా ఆ రోజంతా గడిపి తన చెల్లి తనతో అలగటం, తనతో గొడవ పడటం, చిన్నప్పుడు ఆ ఇంట్లో తన అన్నయ్యపై తన నాన్నకు కంప్లైంట్స్ ఇవ్వడం, ఇవన్నీ గుర్తొచ్చి నవ్వుకున్నాడు అర్జున్. అలా ఈవినింగ్ అయిపోయింది. అర్జున్ పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి, నాన్న నేను ఈరోజు వేరే చోటుకి వెళ్తున్నా, మళ్ళీ త్వరగా వచ్చేస్తా, అంతవరకు మీకు కాల్ చేస్తాను ఆ తర్వాత అని చెప్పాడు అర్జున్. కొడుకు కళ్ళవైపు చూసిన ఆయనకు అర్థమైంది అతడు శక్తి దగ్గరికి వెళ్తున్నాడు అని. దాంతో అర్జున్, ఒకటి గుర్తు పెట్టుకో, ఆడదాని మనసు చాలా సున్నితమైనది. బలవంతంగా నెగ్గించుకోవడం కాదురా, మనసుతో లాక్కొచ్చేసేయాలి. నీ గుండెల్లో ఉన్న ప్రేమని తనకు చూపిస్తే తను నీ వెంట వస్తుందేమో అని ఆయన చెప్పేసరికి అర్జున్ ఆయన వైపు చూసి చిన్న చిరునవ్వుతో తల ఊపి, అంత త్వరగా కరగటానికి అక్కడ ఉన్నది నార్మల్ అమ్మాయి కాదు నాన్న, అది శివంగి, కాబట్టి కొంచెం టైం పడుతుంది అని అంటూ, నాన్న ఇంతకీ మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు అర్జున్. ఆయన గర్వంగా కొడుకు వైపు చూస్తూ, ఎక్కడ ఏ లాజిక్ మిస్ అవ్వకుండా ఎవరిని పట్టుకుంటే ఏ పాయింట్ దొరుకుతుందో అలా తెలిసినట్టు నీకు తెలిసినట్టు ఎవరికీ తెలీదు అని అనుకుంటూ, అదిగో అక్కడున్నాడు చూడు అని చెప్పేసరికి అర్జున్ మోహన్ గారు కొంచెం ఇలా వస్తారా అని పిలిచాడు. దాంతో మోహన్ గారు కంగారుగా, ఏమైంది చిన్నబాబు అని వచ్చాడు. అర్జున్, అయ్యో ఎందుకండి అంత కంగారు, ఏం లేదు, జస్ట్ మీతో కొంచెం మాట్లాడాలి, అందుకోసం అని చెప్పే పిలిచానండి అన్నాడు. అంటూ అతడి వైపు చూసి, ఇంతకీ సాక్షి ఎక్కడుంది అని కళ్ళతోనే చూసి అడిగాడు. మోహన్ గారు కంగారుగా అర్జున్ ఫాదర్ వైపు చూస్తే ఆయన నాకేం తెలియదు అన్నట్టు న్యూస్ పేపర్లో తల దూర్చి సైలెంట్గా ఉన్నారు ఆయన. ఆ తర్వాత అర్జున్ అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ అక్కడ జరిగేదంతా నవ్వుతూ చూస్తూ ఉన్నారు ఆవిడ కూడా. అప్పుడు మోహన్ గారు భయంగా టెన్షన్గా, చెప్తే సాక్షి అమ్మ ఊరుకోదు, చెప్పకపోతే ఈయన ఊరుకోరు, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అని కంగారుగా, నాకెలా తెలుసు బాబు అని అన్నాడు మోహన్ గారు. దాంతో మన అర్జున్, నిజంగా మీకు తెలియదా, మరి నిన్న నైట్ బాల్కనీలో కూర్చొని ఉన్నప్పుడు మీరు ఫోటో తీసి ఎవరికో పంపించారు, అది డైరెక్ట్గా ల్యాండ్ అయి ఆ ఫోటో దుబాయ్లో ల్యాండ్ అయ్యిందా, మీకు తెలియకుండా అలా ఎలా మీ ఫోన్లో నుంచి జరిగి ఉంటుందండి అని, అది మీ ఫోన్ నుంచి అని కళ్ళు ఎగరేస్తూ కొంచెం యాటిట్యూడ్గా అడిగాడు. మోహన్ గారు కంగారుగా, చిన్నబాబు మీకు అన్నీ తెలుసని నాకు అర్థమైంది, ఇక నేను చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా
మీకు అమ్మగారు అడ్రస్ ఆల్రెడీ తెలిసింటే ఉంది. కాబట్టి ఇందులో నన్ను ఇరికించకండి. మీరే చూసుకోండి బాబు. నేను చెప్పానని తెలిస్తే సాక్షి అమ్మ ఊరుకోదు అని బ్రతిమిలాడుతూ చెప్పాడు ఆయన. ఆ తర్వాత అర్జున్ ఏం మాట్లాడకుండా మోహన్ వైపు చూసి అతడు భుజంపై చెయ్యి వేసి, నేను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నా. తన కోసం ఒకవేళ తను నేను ఎక్కడున్నా అని ఫోటో తీసి పంపించమని చెప్తుంది. తనకి డౌట్ రాకుండా తను కాల్ చేసినప్పుడు వీడియో కాల్లో నన్ను చూపించమన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. ఒకవేళ ఫోటో అడిగితే నావి కొన్ని పిక్స్ పంపిస్తాను మీకు. అప్పుడప్పుడు తను అడిగినప్పుడు అవి పెట్టి మేనేజ్ చేయండి. అంతే తప్ప నేను ఇక్కడ లేను అని తనకు చెప్పకండి. ఒకవేళ తనకు తెలిస్తే ముందు జాగ్రత్తగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి అంకుల్. తను వెళ్ళిపోతే మనం అస్సలు కనిపెట్టలేం. చాలా తెలివైంది తను అని అర్జున్ అనేసరికి మోహన్ గారు సరే అన్నట్టు తల ఊపారు కంగారుగా. అలాగే మీ కింద 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళిద్దరి గురించి చెప్తున్నా. ముఖ్యంగా వాళ్ళు సాక్షికి నమ్మిన బంట్లు. కాబట్టి వాళ్ళకి తెలియకూడదు నేను ఇక్కడ లేను అని. వాళ్ళకి ముందే మత్తు ఇవ్వండి. వాళ్ళు రేపటి వరకు అస్సలు లేవకూడదు. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ నుంచి తనకు మెసేజ్ చేయండి. ఇక్కడ అంతా బాగానే ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అని గుర్తు పెట్టుకోండి. డౌట్ రాకూడదు తనకి అని చెప్పాడు అర్జున్ మళ్ళీ. మోహన్ గారు సరే బాబు అని తల ఊపారు. ఆ తర్వాత అర్జున్ వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే అర్జున్ మదర్ అర్జున్ దగ్గరికి నానా అచ్చు అని పిలిచింది ఆవిడ ప్రేమగా. అప్పుడు అర్జున్ వెనక్కి తిరిగి ఆవిడ వైపు చూశాడు. ఇదే పిలుపు తన అమ్మ తన మీద ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలాగే పిలుస్తుంది. అర్జున్ ఏమైందమ్మా అని అడిగాడు. ఆవిడ ఒక బాక్స్ అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్ దాని వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ తెరువు అన్నట్టు కళ్ళతో సైగ చేసింది. అర్జున్ మెల్లగా వాటిని ఓపెన్ చేశాడు. అందులో బంగారపు మంగళసూత్రాలున్నాయి. ఒక్కసారిగా వాటిని చూసి, అమ్మా ఇవి ప్రతిసారి మన ఇంట్లో పండగ ఉన్నప్పుడు పూజకి యూజ్ చేసే మంగళసూత్రం కదా అని అడిగాడు అర్జున్. దానికి ఆవిడ, హా, అది అమ్మవారి తాళి. నాకు తెలిసినంత వరకు మన వంశంలో తరతరాలుగా వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రతి పండగ రోజు అమ్మవారి మెడలోకి వెళ్తుంది అర్జున్. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు వీటిని జాగ్రత్తగా భద్రపరుస్తాను అని ఆవిడ ఏదో చెప్పడానికి సంకోచించింది. అర్జున్ ఏమైంది మా అని అడిగాడు. దానికి ఆవిడ, ఏం లేదురా, మీ నాన్నమ్మ తన అత్తగారు చెప్పారంట మీ నాన్నమ్మకి ఈ తాళి అమ్మవారిది అవ్వచ్చు, కానీ వచ్చే రోజుల్లో మన ఇంటికి వచ్చే ఏ కోడలి మెడలో ఈ తాళి పడుతుందో తన వల్ల మన ఇల్లు ఇంకా కీర్తి చెందుతుంది అని ఆవిడ చెప్పిందంట. కాబట్టి ఇది అని ఆవిడ చెప్పబోతూ ఉంటే అర్జున్ అనుమానంగా, అమ్మ సాక్షి మెడలో ఉండే తాళి అంజలిది కదా అని డౌట్గా అడిగాడు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి, లేదు నాన్న, ఆ రోజు నువ్వు పూజలో తను కూర్చొని ఉన్నప్పుడు తన్ని ఎవరో ఏదో అన్నారు అని చెప్పి నువ్వు చూడలేక అమ్మవారి ముందు పూజకు సిద్ధంగా పెట్టిన ఈ తాళిని నువ్వు తన మెడలో కట్టేశావు. ఆ తర్వాత సాక్షి దీన్ని తన మెడలో ఉంచలేదు. అలాగని పసుపు తాడికి వాల్యూ ఇవ్వలేదు అని అనుకోకు అర్జున్. నీ గదిలో అంజలి మంగళసూత్రాలను చూసింది సాక్షి. వాటిని తన మెడలో వేసుకుంది. తను ఏం చెప్పిందో తెలుసా? అర్జున్ గారిని నేను భర్తగా యాక్సెప్ట్ చెయ్యలేను, కానీ తను నా భర్త ఎప్పటికీ అనే ఆ మాట చెప్పింది. కానీ ఆ మాట నాకు అర్థం కాలేదురా. నువ్వు ఈ మంగళసూత్రాలను నువ్వు తన మెడలో వెయ్యటం వల్ల నువ్వు తన భర్తవు అయ్యావు. అలాగని ఇవి తీస్తే నీకు ఏదైనా అవుతుంది అని ఒక భయం కూడా. దాంతోనే అంజలికి నీ చేతులతో కట్టిన మంగళసూత్రాలను తన మెడలో వేసుకుంది అంజలి మంగళసూత్రాలను సాక్షి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సూత్రాలు సాక్షికి దక్కాల్సినవి. మీ నాన్నమ్మ చెప్పినట్టు
మన వంశ గౌరవాన్ని పెంచే ఒక అమూల్యమైన నిధిరా తను. కాబట్టి తను వీటికి అర్హురాలు. ఈసారి తనని నువ్వు తన్ని దక్కించుకున్నప్పుడు ఇవి తన మెడలో వెయ్యి. తనను ఒప్పించి తీసుకొచ్చేటప్పుడు తన మెడలో ఇవి ఉండాలి అని అర్జున్ అమ్మగారు ఇవ్వటంతో అర్జున్ సైలెంట్గా మాట్లాడకుండా వాటిని బ్యాగ్లో సర్దుకొని తన అమ్మా నాన్నకు బాయ్ చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే మోహన్ గారు సాక్షి నమ్మిన బంటు అయిన ఇద్దరి అబ్బాయిలకు మంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాను, రండ్రా తినండి అంటూ దాంట్లో కావాల్సిందే మత్తుమంది కలిపి ఇద్దరు తిన్న తర్వాత అక్కడే పడిపోవడంతో తీసుకెళ్లి ఒక రూమ్లో వాళ్ళని పడుకోబెట్టి వచ్చి అర్జున్ నాన్నగారితో, పెద్దయ్య, చిన్నబాబు ఖచ్చితంగా చిన్నమ్మాయి గారిని తీసుకొస్తారు అంటారా అని కొంచెం డౌట్గా అడిగాడు. దానికి ఆయన వెళ్తుందెవర్రా? అర్జున్ శ్రీవత్సవ్ అక్కడ ఉంది నా కొడుకు. చిన్నప్పుడే వాడు పోలీస్ కావాలి అని నా మీదే ఎదురు తిరిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా పోరాడి బ్రతికిన వాడురా, మొండోడు. వాడి జీవితం మీద ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా వాడు ఓడిపోడు అని ఆయన చెప్పేసరికి చిన్నబ్బాయి గారి మీద నమ్మకం ఉంది సరే బాబు, కానీ అక్కడ సాక్షి అమ్మగారు ఒప్పుకుంటారా అని నా బాధంతా అని చెప్పాడు మోహన్ గారు. ఇక్కడ మన సాక్షి అక్కడ అబ్రాడ్ నుంచి ఆఫీస్లో ఉన్న వర్క్ అంతా మేనేజ్ చేసుకుంటూ ఉంది సాక్షి పాప. ఆ తర్వాత అప్పుడే తను ఉన్న రూమ్లో ఎవరో వచ్చారు, కానీ సౌండ్ మాత్రం లేదు. అది ఎవరో అర్థమైనా కూడా సాక్షి పెదాలపై చిరునవ్వు వచ్చి వెంటనే తన చైర్లో నుంచి పైకి లేచి, నా రూమ్లోకి ఎవరో దొంగలు వచ్చారు, ఎక్కడ దాక్కున్నారంట అని అంటూ, అస్సలు కనిపించడం లేదే అంటూ ఆమె చేతులు వెనక్కి పెట్టుకొని మరీ రూమ్ అంతా వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేసి చూపించింది సాక్షి. దాంతో అయ్యో, ఎంత వెతికినా దొంగలు దొరకలేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే అంటూ భయపడుతున్నట్టు సాక్షి యాక్టింగ్ చేసింది. దాంతో అప్పుడే ఎవరో ఉన్నట్టుండి ఆమెను రెండు వైపులా చుట్టుకొని, మేం నీకేం కానివ్వం, మేముండగా నిన్ను ఏదైనా చేసి ధైర్యం వాళ్ళకు ఎలా వస్తుంది అంటూ ముద్దుగా మాట్లాడుతూ ఉన్న ఇద్దరు చిచ్చరు పిడుగుల్ని తన తలను కిందికి వంచి తన్ని రెండు వైపులా హత్తుకొని ఉన్న వాళ్ళిద్దరిని మోకాలపై కూర్చొని మురిపంగా వాళ్ళ వైపు చూసింది సాక్షి. ధ్రువ అండ్ నేత్ర ఎంతో క్యూట్గా ముద్దుగా ఉన్న వాళ్ళ వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి, నా బంగారాలు ఏంటి అల్లరి చేస్తున్నాయి, బోర్ కుడుతుందా ఇద్దరికి అని ప్రేమగా అడిగింది. నేత్ర మూతి 30 వంకర్లు తిప్పుతూ, అత్త, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, నువ్వు వచ్చం నీ కొడుకుని నీలాగే తయారు చేస్తున్నావు. నేను ముందే చెప్తున్నా, నీ కొడుకుని నేను చెప్పినట్టు వినకపోతే వాణ్ణి నేను కుట్టేస్తా చెప్తున్నా అంటూ క్యూట్గా మాట్లాడసాగింది మన నేత్ర పాప. ధ్రువ ఎంతో ముద్దుగా తన వైపు చూసి తల కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ సాక్షికి, ఒసి అల్లరి పిల్ల, నువ్వు వాడిని ఏడిపించింది కాక నువ్వు వాడిని మళ్ళీ కొడతాను అంటూ నాతోనే కంప్లైంట్ ఇస్తున్నావా అంటూ నేత్ర చెవిని లైట్గా మెలిపెట్టినట్టు పట్టుకుంది. కానీ తనకు నొప్పి కలగకపోయినా కావాల్సిందే, అత్తయ్య నాకు చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ వదిలేయవా అంటూ ముద్దుగా అడిగేసరికి ధ్రువ, అమ్మా తనకు నొప్పి వస్తుంది, ప్లీజ్ వదిలేమా, తన తరపున నేను సారీ చెప్తా అంటూ సాక్షి చేయిని పట్టుకున్నాడు ధ్రువ. చిన్న పిల్లాడైనా అంత మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉన్న తన కొడుకుని చూసి మళ్ళీ నేత్రవైపు కూడా చూసి ఇద్దరిని ఎత్తుకొని టేబుల్పై కూర్చోబెట్టి, సరే ఇక మీ అల్లరి ఆపేసి ఏం కావాలో చెప్పండి అని సాక్షి అడిగింది కళ్ళు ఎగరేస్తూ. ధ్రువ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. కానీ అతడి కళ్ళలో బాధ కనిపిస్తున్న సాక్షికి ధ్రువ అడిగే సమాధానం అర్జున్ దగ్గరికి తీసుకెళ్ళమని. కానీ సాక్షి దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆమెకు తెలుసు అర్జున్ ధ్రువాని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఆమె జీవితం గురించి అర్జున్కి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అవన్నీ పైగా అర్జున్ అతడికి కన్న తండ్రి కాదు,
ఆ విషయం ధృవకి సాక్షి చెప్పలేదు. ధృవ నాన్న అని పిలుస్తూ ప్రేమను పంచాలి అని అనుకుంది అర్జున్కి. ఇప్పుడు అర్జున్ లైఫ్ అర్జున్ది, నా లైఫ్ నాది. అంకుల్కి ఇచ్చిన మాట ప్రకారం అర్జున్ ఆ శివాగాడి దగ్గర నుంచి కాపాడాను అర్జున్ని. నాన్నకిచ్చిన మాటను నేను నెరవేర్చాను అని కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ ధృవ వైపు చూస్తూ మరియు నేత్ర జుట్టును సరిచేసి, ఇప్పుడు ఆడుకుందామా కొద్దిసేపు, బయటికి వెళ్ళి అని అడిగింది. దాంతో ధృవ చాలా మెచ్యూరిటీ ఉన్నవాడు. అందుకనే తల్లి మొహంలో బాధ చూసి ఇంకేం మాట్లాడకుండా సరే అని తల ఊపాడు. ఆమెని ఇబ్బంది పెట్టలేక. ఆ తర్వాత పిల్లలిద్దరితో సాక్షి చాలాసేపు ఆడుకుంది. ఆడుకుని అలసిపోయి అలాగే అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెన్లో ముగ్గురు కూర్చొని ఉన్న అదే సమయంలో మైరా వాళ్ళ కోసం జ్యూస్ తీసుకొచ్చింది. ఓహో శక్తి, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి వీళ్ళిద్దరిని చెడగొడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉంది చూడు, ఇక ఈ గయ్యాలి. అస్సలు నేను కానీ మీ అన్నయ్య కానీ దీనిలా ఎప్పుడైనా గయ్యాల్లా నోరేసుకొని పడిపోవడం చూసావా నువ్వు? దీనికి మాత్రం నీ అతి గారాబం, నీ అన్నయ్యకు దీన్ని నెత్తిన పెట్టుకోవడం, ఈ రెండింటి వల్ల ఇది స్కూల్ ఇప్పుడు జస్ట్ స్కూల్లో వేశానో లేదో అప్పుడే అబ్బాయిలతో కూడా గొడవపడి తిరిగి వాళ్ళని కొడుతుందంట ఈ గయ్యాలి. రోజు స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి అని మైరా కోపంగా నేత్ర వైపు చూస్తూ చెప్తూ ఉంటే, నేత్ర పాప మాత్రం అదేం పట్టించుకోకుండా తన అమ్మ తెచ్చిన ట్రేలో నుంచి ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని ఫస్ట్ సాక్షి చేతిలో పెట్టి, ఆ తర్వాత వాళ్ళిద్దరి కోసం తెచ్చిన మిల్క్ షేక్ని తను ఒకటి మరియు ధ్రువ్కి కూడా ఒక గ్లాస్ ఇచ్చి కూర్చొని, కనీసం వాళ్ళమ్మ అంత గొంతు చించుకొని తిడుతుంది అనే సంగతి కూడా వదిలేసి తన వల్లే తన కోసమే అని కూడా మరచిపోయి ఎంజాయ్ చేస్తూ తన మిల్క్ షేక్ని తన అత్త ఒడిలో ఈ ప్లేస్ నాది అన్నట్టు కూర్చొని ఏం తెలియని బుద్ధిమంతురాల్లా తాగుతూ ఉన్నా తన కూతుర్ని అప్పటిదాకా తిట్టి నొప్పి వచ్చి నోరు నస్తూ ఉంటే, ఇంత చెప్పింది నీ గురించే కదే, అయినా అదేం పట్టదు నీకు, అయినా అబ్బాయిల్ని నువ్వు కొట్టావని చెప్పి స్కూల్ నుంచి కంప్లైంట్స్ వచ్చింది అని మైరా అరుస్తూ ఉంటే, నీ అత్తను తీసుకెళ్తావో లేదా నీ డాడీని తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నేనైతే రాను అని మైరా కోపంగా వేలు చూపించి చెప్తూ ఉంటే సాక్షికి నవ్వు వచ్చింది. కానీ బయటికి నవ్వితే మైరా ఇంకా అలుగుతుంది, కోపడుతుంది అని అర్థమై సైలెంట్గా నవ్వు కంట్రోల్ చేసుకుంది ఆ క్షణం సాక్షి. కానీ మన నేత్ర పాప ఓకే మమ్మీ, నువ్వు రాకపోతే మా డాడీ వస్తాడు లేదా మా అత్తయ్య వస్తుంది అని అంది. నేత్ర పాప ఆమె మాటలకు మైరా ఇంకా ఇద్దరు ఉడుక్కుంటూ, దొంగ మొహాలు, పోవేపో, ఇంట్లో మీరందరూ ఒక పార్టీ, నేను ఒక్కదాన్ని ఒక పార్టీ అని ఆమె బాధపడిపోతూ ఉంటే ధృవ లేచి తన అత్త మైరా దగ్గరికి వెళ్ళి, అత్త బాధపడుతున్నావా? నేత్ర తరపున నేను సారీ చెప్తున్నా, పాపం కదా చిన్నపిల్ల, వదిలేయవా అంటూ వాడు చిన్న మాటలతో అంత క్యూట్గా అడుగుతూ ఉంటే మైరా కరిగిపోతుంది. అదేం లేదు నాన్న, నీకు కూడా తెలుసు కదా, ఊరికే అలా అన్నా అని అందే. అప్పుడే ధృవ, అత్తయ్య మనమిద్దరం ఒక పార్టీ కదా, అలాంటిది నువ్వు ఒక్కదానివి ఎలా అవుతావు చెప్పు అని అంటూ కావాల్సిందే నేత్ర వైపు చూస్తూ తన అత్త మైరాను హక్ చేసుకొని మైరాను ఐస్ చేస్తూ ఉన్నాడు ధృవ. శక్తి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే నేత్ర మొహం పక్కకు తిప్పేసి, బావా నువ్వు నా పార్టీ కదా, నువ్వు మా మమ్మీ పార్టీ ఎప్పుడయ్యావు అని ఇక తనకన్నా ఒకే ఒక్క దారి ఏడుపు కాబట్టి తనకున్న ఒకే ఒక దారి ఏడుపు కాబట్టి ఏడుపు మొహం పెట్టేసింది నేత్ర. మైరా నవ్వుతూ, ఒసే పిల్ల రాక్షసి, ఓడిపోయే ముందు ఏడవటం నీకు అలవాటే, అలాగే కదా అని అంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో వాళ్ళ నవ్వులతో సాయంత్రం ఎంతో ఆనందంగా గడిచిపోయింది ఆ క్షణం. అప్పుడే అదే సిటీలోకి ఎంటర్ అయిన అర్జున్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి రాగానే ఏదో ఆలోచిస్తూ సాక్షి దగ్గరికి వెళ్దామా వద్దా అని అనుకుంటూ ఉన్న అదే క్షణంలో
ఎవరో ఒక చిన్న పిల్లవాడు తన తల్లి లగేజ్ బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టుకుంటూ ఉంది. ఆ అబ్బాయికి ఒక 7 ఇయర్స్ ఉంటాయనుకుంటా. వాడు వాడి చేతిలో ఉన్న బాల్ చెయ్యి జారి పడిపోవడంతో ఆ బాల్ కోసం పరిగెడతాడు. అటువైపు నుంచి ఒక కార్ లిమిట్లోనే, స్పీడ్ ఎక్కువేం లేదు, లైట్గా వస్తూ ఉంది. ఎక్కువ స్పీడ్ కూడా ఏమీ లేదు. కాకపోతే ఆ పిల్లాడి చూసుకోకుండా రోడ్ దాటేశాడు. అది అర్జున్ గమనించి అతడు ఎంత ఫాస్ట్గా ఆ పిల్లాడి దగ్గరికి పరిగెత్తాడు అంటే వాణ్ణి ఒడిసి పట్టుకొని పక్కకి దూకాడు అర్జున్. అతడు అలా దూకాడు. ముందే ఆ పిల్లాడిని గమనించి కార్లో ఉన్న ఆ వ్యక్తి కూడా బ్రేక్ వేసేశాడు. కాబట్టి ఆ పిల్లాడికి అర్జున్కి ఇంచు దూరంలో కార్ ఆగిపోయింది. ఆ తర్వాత అప్పుడు గమనించింది ఆ తల్లి. ఆ సౌండ్కి పరిగెత్తుకుంటూ వచ్చి భయంగా తన పిల్లాడికి ఏదైనా అయ్యిందేమో అని అర్జున్ దగ్గర పొదవి పట్టుకొని ఉన్న ఆ బాబుని చూసి నీకేం కాలేదు కదా అంటూ చూస్తూ ఉన్న అదే సమయంలో ఆవిడ తన బిడ్డకు ఏమీ కాకపోయేసరికి ఇప్పటిదాకా ఏదో టెన్షన్లో ఉన్న ఆవిడ ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్న అతడి వైపు కోపంగా, అతను అప్పటికే కార్ దిగేసరికి కొంచెమైనా బుద్ధి లేదా నీకు అంటూ తిట్టడం మొదలుపెట్టింది ఆవిడ. అర్జున్ ఆమె తిట్టడం చూసి ఎక్స్క్యూజ్ మీ, ఇక ఆపుతారా? ఇందులో అతడి తప్పేం లేదు. మీ అబ్బాయికి కావాల్సిందే బాల్ వెళ్ళిపోవడంతో రోడ్లోకి వచ్చేశాడు. ఇందులో మీ మిస్టేక్ కూడా ఉంది. అలా సర్రున కార్ కిందికి వచ్చేస్తే అతడైనా ఏం చేయగలడు? అయినా నాకు కూడా కార్ బ్రేక్ వేసి ఆపాడు కాబట్టి సరిపోయింది. ఇందులో అతడి తప్పేం లేదు. మీరు తన్ని తిట్టడం తప్పు. కావాలంటే సీసీటీవీ ఫోటేజ్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ బయట కెమెరాస్ ఉన్నాయి అని అర్జున్ సూటిగా, వాళ్ళు చెక్ చేయొచ్చు. మీరు ఇక్కడే ఉంటా, నేను ప్రూఫ్ కూడా తీసుకొచ్చి ఇస్తాను అని కొంచెం పొగరుగా అర్జున్ చెప్పేసరికి దాంతో ఆవిడ ఇంకేం మాట్లాడకుండా నీళ్లు నములుతూ భయంతో ఓకే అని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. మొహం ఏదోలా పెట్టింది. వెళుతున్న ఆమె వైపు అర్జున్ కూడా కొంచెం కోపంగా చూసి సైలెంట్గా ఉండిపోయాడు అర్జున్. అప్పుడే ఆ కార్ డ్రైవింగ్ చేసిన అతడు అప్పటిదాకా జరిగిందంతా చూసి అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత అర్జున్ అతని వైపు చూసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? ఏం పర్లేదు అని నార్మల్గా చిన్న స్మైల్ నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అతడు మాత్రం అలాగే చూస్తూ అర్జున్ వెనుక వెళ్ళటం మొదలుపెట్టాడు. దాంతో అర్జున్ కొద్ది దూరం వెళ్ళి క్యాబ్ ఎక్కుదాం అని, క్యాబ్ని పిలుద్దాం అని అనుకున్న అదే సమయంలో వెనక వస్తున్న అతన్ని చూసి ఏమైంది, నన్నెందుకు ఫాలో అవుతున్నారు అన్నాడు అర్జున్. ఆ మాటలు సూటితనం ఉండేసరికి అతడు కొంచెం భయంగా నెమ్మదైన గొంతుతో హాయ్, ఐఎమ్ ఆదిత్య, నేను అంటూ ఏదో చెప్పడానికి అర్జున్ని ఆశ్చర్యంగా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఆదిత్య. అర్జున్కి కూడా అతడి కళ్ళలో మెరుపు చూసి ఆదిత్య, ఓకే, మీకు నాతో ఏదైనా పని ఉందా అందుకోసం అని అడిగాడు. ఆదిత్య లేదు అన్నట్టు తల ఊపుతూ అది ఏంటంటే మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కానీ మీరు తెలుసు. నాకు బాగా ఇష్టమైన 2 వ్యక్తులకు మీరంటే చాలా ఇష్టం. వాళ్ళు రోజు లేచే ముందు తలుచుకునేది మీ గురించే, పడుకునే ముందు ఆలోచించే వ్యక్తి మీరే. అలా మీరు నాకు ఎప్పుడు గుర్తుంటారు అని ఒక్కొక్క మాటని కూడా పలుక్కొని మాట్లాడుతూ ఉన్నాడు. అర్జున్ అర్థం కానట్టు చూస్తూ ఉంటే అతడు కొంచెం రిలాక్స్ అవుతూ అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న అతడి ఎమోషన్స్ని ఇక దాయలేక అర్జున్ని హక్ చేసుకున్నాడు. ఈరోజు నేను ఎవరి మొహం చూశాను కానీ ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కలవాలి అని అనుకున్న నా కల ఇప్పటికి నెరవేరింది అని హక్ చేసుకొని నేను మైరా హస్బెండ్ని బావా అన్నాడు ఆదిత్య. దాంతో ఆదిత్య గురించి విన్నాడు కానీ ఆదిత్యను ఎప్పుడూ చూడలేదు. ఆదిత్య ఎంత మంచివాడో విన్నాడు. అతను అనాథైనా ఎక్కడ ఇల్లరికం అల్లుడుగా అర్జున్ ఆస్తిపై కన్నేస్తాడో అని
అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు సింగిల్ రూపీ కూడా టచ్ చేయలేదు. పైగా అర్జున్ లేని ఇన్ని రోజులు ఆ ఇంటికి కొడుకయ్యాడు. ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకున్నవి గుర్తు రాగానే అర్జున్కి కూడా థ్యాంక్స్ బావా అని మాత్రం అన్నాడు అర్జున్. ఇలా కొద్దిసేపటి తర్వాత బావా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని, అయినా మీరేంటి ఇక్కడ అని అడిగాడు. దానికి అర్జున్ నవ్వుతూనే అదేంటంటే మీరున్నారు కదా, మీరన్నారు కదా మీకిద్దరు ఇష్టమైన పర్సన్స్కి నేను ఇష్టమని, వాళ్ళిద్దరి కోసమే వచ్చాను. నేను చేసిన ఇన్ని రోజులు చేసిన తప్పులు అన్నింటికి వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చినా తీసుకోవటానికి సిద్ధంగా వచ్చాను అన్నాడు అర్జున్. ఆదిత్య నవ్వుతూ వాట్ పనిష్మెంటా, మీకు తెలియదేమో, వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఇద్దరు కరిగిపోతారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి అని సంతోషపడిపోతారు. అలాంటి వాళ్ళు మీకెందుకు పనిష్మెంట్ ఇస్తారు, బావా పదండి ఇంటికి వెళ్దాం అన్నాడు ఆదిత్య. కానీ అర్జున్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకవేళ నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే సాక్షి నన్ను చూసి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నోవే, అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఏముంది, పులిహోరలో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి పారిపోతుంది. నేను మెయిన్ చేయాల్సిన పని బాబుని కలవాలి అని అనుకున్నాడు అర్జున్. మనసులో ఏదో ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటే ఆదిత్య ఏమైంది బావా అని అడిగాడు అర్జున్. దాంతో ఆదిత్యతో నేను ఇప్పుడు ఇంటికి వస్తే తను వెళ్ళిపోతుందేమో అన్నాడు. ఆదిత్య కూడా ఆలోచించి అవును బాబా అది నిజమే, నేను బాబుని కలవాలి అన్నాడు అర్జున్. అర్జున్ అలా అనేసరికి ఆదిత్య సరే అని తల ఊపుతూ సరే అయితే మీరు ప్రస్తుతానికైతే నేను ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడ ఉండండి ప్రస్తుతానికి, అది మనదే ఇల్లు, మన ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆ విల్లాన్ని నేను నా ఫ్రెండ్ ఇండియాకి వెళ్తే వాడు నాకు అమ్మేశాడు, జస్ట్ అది కొనేసా ఈ మధ్య, అక్కడే ఉండండి, బాబుని ఏదో ఒక టైంలో చూసి నేను మీ దగ్గరికి తీసుకొస్తా అనేసరికి అర్జున్ ఇంకేం మాట్లాడలేదు ఆ టైంలో. ఇప్పుడు అదే కరెక్ట్, తొందరపడి వాళ్ళను కలవటానికి వెళ్తే ఏదైనా జరగచ్చు. మొదట తన కండిషన్ని అతడు గమనించాలి అనుకున్నాడు. అందుకే అలాంటి డెసిషన్ తీసుకున్నాడు అర్జున్. ఆ తర్వాత ఆదిత్య కార్ తీసుకురావడంతో లగేజ్ బ్యాక్ సీట్లో పెట్టి అర్జున్ ఫ్రంట్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత అర్జున్ మైరా ఎలా ఉంది అని అడిగాడు ఆదిత్యతో. ఆదిత్య నవ్వుతూ అతడి ఫోన్ తీసి తన బావ చేతికిచ్చి ఇందులో మీ మేనకోడలివి, అలాగే నా భార్యవి, నా అల్లుడివి, నా చెల్లివి 4 వీడియోస్ ఫుల్గా ఉన్నాయి, మీరు చూడండి అన్నాడు నవ్వుతూ. అర్జున్కి ఆశ్చర్యం వేసింది. మరి ఇంత ఈజీగా ఒకరికి ఫోన్ ఇచ్చేశాడు, సీక్రెట్స్ ఉంటాయి అనుకోలేదు. అసలు అతడు కలిసి 10 నిమిషాలు కూడా కాలేదు. ఇంత స్వచ్ఛమైన మనిషి ఇంకా ఎక్కడైనా ఉంటాడా? అచ్చం అర్జున్కి ఒక్క నిమిషం మైండ్ పనిచేయలేదు. నా చుట్టూ ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? సాక్షి అమ్మా నాన్న మరియు తన చెల్లి మైరా, ఎక్కడి నుంచో వచ్చిన ఇతను ఆదిత్య, శ్రీ తన ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరూ, ఎక్కడో ఒకరు తప్ప అందరూ మంచి వాళ్ళే. అందరితో అతడు కలవలేకపోయాడు. అది తలుచుకుంటూ ఉంటే అసలు ప్రతి క్షణం అతడి గుండె ఇంకా బరువెక్కడం మొదలయ్యింది అర్జున్కి. ఇప్పుడు అతడు చేయాల్సింది తనకి సాక్షి కావాలి, సాక్షి మాత్రమే కావాలి అని అనుకోవటం లేదు. మొదట అర్జున్కి అతని మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు. సరిగ్గా లేనప్పుడు బాబుతోనే మొదట అతడికి ఒక అనుబంధం ఏర్పడింది. నాన్న అని పిలిపించుకున్నాడు బాబుతో. అలాంటిది వాళ్ళు ఎలా వదులుకుంటాడు వాళ్ళని? వీటన్నింటి గురించి సాక్షితో మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే ఆమెను కొంచెం ఏడిపించాలి. అలా ఏడిపిస్తేనే ఆమె మైండ్ కొంచెం పనిచేయదు. అప్పుడు అలా పని చేయనప్పుడు, లేదంటే దగ్గరికి వెళ్ళేలోపు మాయమైపోగలదు పని చేస్తే అని అనుకున్నాడు అర్జున్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ప్లీజ్ మంచి కామెంట్ ఇవ్వండి. స్టోరీ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బై బాయ్.